హలో అండి. ఇంకా అమ్మైతే వచ్చింది. అసలు అమ్మ రాక దగ్గర దగ్గర 6 నెలలకి ఎక్కువ అవుతుంది. ఇంకా మేమే అప్పుడప్పుడు వెళ్తా ఉంటాం కాబట్టి అక్కడికి. ఇంక అమ్మ రాలేదు ఈ మధ్య. అండ్ వచ్చేటప్పుడు ఆల్రెడీ అమ్మకు జ్వరం వచ్చింది. అయినా వచ్చేటప్పుడు నా కొడుకు కోసం అనేసి పిండి వంటలు చేసుకొని వచ్చింది. అండ్ అలాగే మటన్ కూడా తీసుకొచ్చింది. అండ్ బిల్వ దళాలు నేను ఎవ్రీ మండే శివయ్యకి అభిషేకం చేసుకుంటాను కాబట్టి తీసుకొచ్చింది. అండ్ ఆ బిల్వ దళాల చెట్టు మా ఇంటి దగ్గరే ఉంది. అండ్ మా చెట్టువే కూడా. అండ్ అన్నీ కూడా మా చెట్టువే, మా ఇంటి దగ్గరవే తీసుకొచ్చింది. అండ్ ఇదేదో ఆకుకూర అని చెప్పింది, దాన్ని నేమ్ మర్చిపోయాను. అండ్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తెచ్చిన కర్రీని మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర కొంచెం ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. కొంచెం వాటర్ వేసేసి కొంచెం ఉడికించుకున్నాము. కారము ఉప్పు అవి ఎక్కువగా యాడ్ చేసేసుకొని. అండ్ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇదే క్లిప్ చూసి లాస్ట్ కర్రీ క్లిప్ అనుకోకండి. కర్రీ ఉడకడానికి కోసం అన్ని వాటర్ పోసాము. అండ్ ఆషాఢం స్టార్ట్ అయింది కదా, గోరింటాకు పెట్టుకున్నారా లేదా? మేమైతే పెట్టేసుకున్నాము, ఎందుకంటే అమ్మ గోరింటాకు తీసుకొచ్చింది కాబట్టి. అండ్ మీలో ఎంతమంది నమ్ముతారో ఇష్టమైన వాళ్ళు గోరింటాకు పెడితే ఎక్కువగా పండుతుంది అనేసి. అండ్ నేనైతే అది చాలా బాగా నమ్ముతాను. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు నా చేతికి నేను ఎప్పుడు పెట్టుకుంది లేదు. ఎప్పుడు నాకు మా చెల్లియే పెడుతుంది. అండ్ ఈసారి నేను మా అమ్మకి పెట్టాను. రియల్లీ మా అందరికంటే ఎక్కువగా మా అమ్మ చేతే పండింది. అంత బాగా వచ్చింది మా అమ్మ గోరింటాకు. అండ్ ప్రొద్దున లేచిన తర్వాత గోరింటాకుని చూసి మురిసిపోయినాము. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా మన ఛానల్కి